నా పేరు జరిగిమల్లి జయరావు. ముద్రకోట మాదిగపాలెం మాది. నేను దళితుడిని. ఈ మట్టి తిప్పున్న రోడ్డుకి 30 అడుగుల హైట్ లో ఉన్న ఈ మట్టిని రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన అనుచరులు దోచుకొని 30 అడుగుల మట్టిని రోడ్డుకి పైగున్న మట్టిని దోచుకొని 30 అడుగుల లోతుకి చెరువుకి 30 అడుగుల లోతు గుంట పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకొని ఈ మట్టి చాలక మాకు గవర్నమెంట్, మా నాన్నలకి గవర్నమెంట్ సీజీఎఫ్ ల్యాండ్ రైలుకట్ట అవతలగా ఇస్తే తలా 20 సెంట్లు 15 సెంట్లు ఇస్తే ఆ మట్టి కూడా దోచుకొని మేము ఎడవడానికి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బడికి రాకుండా మమ్మల్ని జైలు పాలు చేసి నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. ఈనాటికి కూడా నాకు మా కేసులు ఇంకా 20 కోట్లు వాయిదాలు తిరుగుతా ఉన్నా. దగ్గరలో ఉన్న మా పొలాలు, మా తల్లిదండ్రులు సంపాదించిన పొలాలు లాక్కొని ఇక్కడ వెంచర్లు వేసుకొని మేము అడిగితే మమ్మల్ని ప్రశ్నిస్తే మా మీద 9 కేసులు పెట్టి 7 వాయిదాలు కూడా తిరుగుతున్నాం. వేల కోట్ల రూపాయలు ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు లోకల్ ముద్రకోట్ల గ్రామంలో ఉన్న అనుచరులు లోకల్ నాయకులు వాళ్ళ వేల కోట్ల రూపాయలు దోచుకొని కోట్లు సంపాదించుకున్నారు. ఇక్కడ చూస్తే దానికి నిదర్శనం ఈ చుట్టుపక్కల ఉన్న గుంటలే. ఈ గుంటలు చూడండి చుట్టుపక్కల గుంటలు, రోడ్డుకి, భూమికి, చెరువుకి 60 అడుగుల లోతులో ఉన్న ఈ గుంటలన్నీ 60 అడుగుల లోతుకు దోచుకోండి. ఇవి కాకుండా మేము లేబర్లకి, వ్యవసాయం చేయడానికి లేబర్లకి కట్ట కింద పోవడానికి మేము కానీ పోతే లారీలు మాకు అడ్డొచ్చాయి. బర్రెలు పోతే బర్రెలు దొక్కిచ్చారు, గొర్రెలు ఇస్తే గొర్రెలు దొక్కిచ్చారు. లోకల్ కొన్న మేము కానీ మాదిగోళ్ళం కానీ పోయి అడిగితే లోపలికి మా మీద అన్యాయమైన కేసులు పెట్టి బెదిరించారు. మీరు కావులు తిరగరు, ఆడ తిరగరు, ఏడు తిరగరు అని చెప్పి మా పొలాలకు బాగుండా గుంటలు పెట్టి రైలు కట్టకాడ అసలు బ్రిడ్జి మొత్తం దోచుకొని ఈ అనుచరులే. ఈ ఆట కూడా మేము 20 సెంట్లో పంట పండించుకున్నా కూడా లేకుండా ఈ ప్రధాన అనుచరుడు నడుము లోతు గుంటలు పెట్టి అన్ని సదనం చేపిస్తా అని చెప్పి మా కులం పెద్దలు నమ్మించి మోసం చేసి ఇలాంటి గుంటల్లో మోకాళ్ళ లోతు నడుము లోతు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి మా పొలాలు. గవర్నమెంట్ మాకు లేకపోతే 60 సెంట్లు ఇస్తే 60 సెంట్ల మొత్తాన్ని ఈ మట్టి తిప్ప మట్టి కాకుండా 60 సెంట్లు సీజీఎఫ్ ల్యాండ్ కూడా దోచుకుంది ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు. వేల కోట్ల రూపాయలు దోచుకుంది అనుచరులు.